హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఏజీపీ. సో ఈ వీడియో వచ్చేసి నా ఒక డ్రీమ్ అయితే అచీవ్ అయితే అయిందనమాట. సో నేనైతే మా ప్లేస్మెంట్ డ్రైవ్లో అయితే జాబ్ అయితే కొట్టాను. సో అది వచ్చేసి బజాజ్ ఆటో క్రెడిట్. సో అసలు ఆ జాబ్ అసలు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశాను, ఈ జాబ్ ఎలా వచ్చింది, అసలు ఏంటని చెప్పేసి ఫుల్గా ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జాబ్కి రాకముందు నేను చాలా జాబ్స్కి అయితే నేను అప్లై చేశాను, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, చాలా స్టంట్లు అయితే చేశాను అనమాట. వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళింది ఏషియన్ పెయింట్స్ అనమాట. ఇది టాప్ అనమాట మా కాలేజ్లో, హైయెస్ట్ ప్యాకేజ్ దీనికే. సో అన్నిట్లో క్వాలిఫై, ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళాను, బట్ హెచ్ఆర్ రౌండ్లో అయితే పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్జే ఇండియా. సో ఇందులో కూడా అంతే, అన్ని రౌండ్స్ పార్టిసిపేట్ చేశాను, అన్ని రౌండ్లో సెలెక్ట్ అయ్యాను, అన్ని రౌండ్లో షార్ట్ లిస్ట్ అయ్యాను. ఫైనల్ హెచ్ఆర్ రౌండ్లో అయితే పోయింది. ఇంకా ఫైనల్గా సిఓకి అని చెప్పేసి ఒక కంపెనీలో అయితే ప్లేస్ అయ్యాను, బట్ అది ఒక చెత్త కంపెనీ అయితే. సో ఎలా ఉండేదంటే అది ఒక ఎడ్యుకేట్ కంపెనీ. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయినాయి. సో ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా నేను రెజ్యూమ్ ఓన్గా ప్రిపేర్ చేసుకుని లోకల్ అయితే ఆటోమొబైల్ షోరూమ్స్ అండ్ క్రోమా, రిలయన్స్, సత్య, చాలా షోరూమ్స్కి అయితే తిరిగాను అనమాట. ఫైనల్గా అయితే నాకు ఎక్కడ నేను అనుకున్నంత ప్యాకేజ్ అయితే రాలేదు. ఇంకా మళ్ళీ నేను కాలేజ్లో ఉన్న ప్లేస్మెంట్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే బజాజ్ అయితే సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ థింగ్, మా కాలేజీలో మొత్తం ఓవరాల్ స్ట్రెంత్ వచ్చి 120 మెంబర్స్ అనమాట. ఈ 120 మెంబర్స్లో ఈక్వల్గా ఉంటారంట. 60 మెంబర్స్ ఏమో గర్ల్స్ ఉంటారు, 60 మెంబర్స్ ఏమో బాయ్స్ ఉంటారు. సో అందరూ అప్లై చేసిన జాబ్కి ఆ తర్వాత అమ్మాయిలు వాళ్ళు రియలైజ్ అయ్యి బజాజ్ ఫైనాన్స్ కదా, సో మనం చేయలేమేమో అని చెప్పేసి వాళ్ళుగా డ్రాప్ అయితే అయిపోయారు. సో ఇంకా 60 మెంబర్స్ అయితే ఉంటారు, సో బాయ్స్. సో అందరూ అప్లై చేసిన తర్వాత మాకేంటంటే ఎలాంటి కెరియర్ గ్యాప్స్ అయితే ఉండకూడదు. 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఎలాంటి గ్యాప్స్ అయితే ఉండకూడదు. సో ఆ విధంగా షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఫైనల్గా 50 మెంబర్స్ అయితే తీసుకున్నారు. మీద 10 మెంబర్స్ వాళ్ళకి కెరియర్ గ్యాప్స్ ఉండడం వల్ల తీసేశారనమాట. సో ఇన్ తర్వాత ఏం జరిగిందంటే మా అందరికీ మెయిల్స్ అయితే వచ్చినాయి. సో యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఇంకా మెయిల్స్ వచ్చినాయి, అందరూ ఎగ్జామ్ కూడా రాసాము. సో ఈ ఎగ్జామ్లో 10 మెంబర్స్ని తీసేశారు. ఇంకా రిమైనింగ్ 30 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేశారు. సో ఈ 30 మెంబర్స్కి షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో నేను కూడా ఒకడిని మామ. సో ఇంకా 30 మెంబర్స్కి అయితే కనుక గ్రూప్ డిస్కషన్ అయితే పెట్టారు. సో ఈ గ్రూప్ డిస్కషన్లో 10 మెంబర్స్ అలా 3 టీమ్స్గా డివైడ్ చేసి అందరికి ఒక్కొక్క టాపిక్ అయితే ఇచ్చారనమాట. సో ఈ టాపిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడారు, సో అంటే వాళ్ళు చెత్తే మాట్లాడిని, బట్ కాన్ఫిడెన్స్గా మాట్లాడలేదని చెప్పేసి ఈ విధంగా కేటగిరైజ్ చేసి సో షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత 30 మెంబర్స్, 10 మెంబర్స్ ఎగిరిపోయారు. ఇంకా 20 మెంబర్స్ అయితే మిలిగా. ఆ 20 మెంబర్స్లో నేను ఒక్కడిని. ఇంకా తర్వాత జామ్ అయితే పెట్టారు, జస్ట్ ఏ మినిట్. ఈ 20 మెంబర్స్కి జామ్ అయితే పెట్టారు. సో వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, 1 మినిట్ అయితే మాట్లాడాలన్నమాట. వాళ్ళు స్పెసిఫిక్గా టాపిక్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా ఈ 20 మెంబర్స్ మేమైతే మాట్లాడాము. ఇంకా ఫైనల్గా అయితే 10 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 10 మెంబర్స్లో నేను ఒక్కడిని. అండ్ ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అనమాట ఈ 10 మెంబర్స్కి. సో హెచ్ఆర్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే నార్మల్గా అడిగారు. ఫస్ట్ నీ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. తర్వాత బజాజ్ ఫైనాన్స్ గురించి మీకేం తెలుసు అని అడిగారు. ఆ తర్వాత నీకు కలెక్షన్ అంటే ఇష్టమా, సేల్స్ అంటే ఇష్టమా, లేదా రెండు ఇష్టమా, సో సేల్స్ అంటే ఏంటి, కలెక్షన్స్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా ఫైనల్గా టాప్ 10లో 4 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ చేశారు. ఇంకా వీళ్ళకి జాబ్ కన్ఫర్మ్. వాళ్ళల్లో నేను ఒకడిని. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మీరు చాలా జాగ్రత్తగా విని ఆన్సర్ అయితే ఇవ్వాలి. అది ఎనీ జాబ్, ఎనీ ఇంటర్వ్యూ, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మీరు ఇంగ్లీష్ నాకు రావట్లేదు, నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను. నేను బేసిక్గా చెప్తే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన నార్త్ వాళ్ళనమాట. సో పూణే నుంచి అయితే మమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేశారు. సో వాళ్ళ ఒక ఇంగ్లీష్ ఎలా ఉండేది అంటే నార్మల్గా ఉండేది. జస్ట్ నువ్వు కమ్యూనికేట్ అవుతే చాలు. నువ్వేమో అసలు నార్మల్గా నువ్వేమనుకుంటున్నావు, బయటికి ఎలాంటి ఎక్స్ప్రెస్ చేసావు, సో వాళ్ళకేం అర్థమైంది. సో ఇదే, అంతేగాని గ్రామర్ మిస్టేక్స్ ఏం చూసుకోరు మామ. సో ఇంగ్లీష్లో మాడాలి, వాళ్ళకి కన్వే అవ్వాలి, అంతే. అండ్ వన్స్ నువ్వు జాబ్లో డిప్లాయ్ అయిన తర్వాత నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడిన అవసరం కూడా లేదు, తెలుగులో మాట్లాడుకోవచ్చు. ఇన్కేస్ నువ్వు మెయిల్స్ పెట్టినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏంటంటే నువ్వు పాష్ షో చేయాలంటే ఇంగ్లీష్లో మాట్లాడడం తప్ప మిగతా అందరూ తెలుగులోనే కమ్యూనికేట్ అవ్వచ్చు. మీకు సీఓకి అని చెప్పాను కదా, సో అది కూడా చాలా మంచి ఇంగ్లీష్లో అయితే జరిగింది ఇంటర్వ్యూ అంతా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తెలుగులోనే మాట్లాడుకున్నాం.
సో కొలీగ్స్తో కానీ, తర్వాత మా వచ్చిన క్లయింట్స్తో కానీ, ఇన్ కేస్ ఎప్పుడైనా అబ్రాడ్స్ నుంచి ఉంటాయి కదా, అబ్రాడ్ బేస్డ్ కంపెనీస్, వాటిలో అయితే మనం ఇంకా రెగ్యులర్గా ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఉండాలి. బట్ లోకల్ కంపెనీస్ మన లోకల్ లాంగ్వేజ్ సరిపోయింది, ఓకేనా. సో నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నేను వెళ్ళాలని చెప్పేసి అంత కంగారు అయితే పడమాకండి. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే లోపల అనుకుంటున్నారో బయటికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, అంతేగాని ఎలాంటి గ్రామర్ మిస్టేక్స్, పైసకి మనం ఆరు ఎల్పిఎంఎస్ యూజ్ చేయాలి, ఈజ్ అది అని చెప్పేసి ఏమి ఉండదు అనమాట. సో మీరు ఏదైతే కన్విన్స్ చేయాలనుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేస్తే చాలు, అంతే, మీద ఏమి ఉండదు. సో నా జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన అసలు ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇప్పటి వరకు మీ వీడియో చూసారంటే మీకు పక్కా ఈ వీడియో నచ్చే ఉండేది అని చెప్పి నేను అనుకుంటున్నాను. పక్కాగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.